బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. తెలుగు వన్ డైలీ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథల. వార్తా వివరాలు చూద్దాం. కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న ప్రపంచాన్ని మరో వైరస్ భయపెడుతోంది. వెట్లాండ్ వైరస్ అనే వైరస్ కొత్తగా పరిచయమైంది. మెదడు వ్యాధులకు దారితీస్తున్న ఈ వైరస్ ను 2019 జూన్ లో మొదటిసారి చైనాలో బింజౌ ప్రావిన్స్ లో గుర్తించారు. ఒక పార్టీ బీఫామ్ తో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాక మరో పార్టీలోకి జంపైన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగేలా కోర్టు తీర్పు ఉందని, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్వాగతిస్తున్నామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని జోస్యం చెప్పారు. అప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని, అప్పుడు బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. భారత్ స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు ఇటీవల తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే వారి రాజీనామాలను భారత రైల్వే శాఖ సోమవారం ఆమోదించింది. వినేష్ పునియా రాజీనామాలను ఆమోదించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే రిజైన్ కు ముందు ఇవ్వాల్సిన 3 నెలల నోటీస్ పీరియడ్ ను ఎత్తివేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. ఏపీ భారీ వర్షాలపై ఆయన స్పందిస్తూ విజయవాడను వరదలు అతలాకుతలం చేశాయని, వరద బాధితులను ఆదుకోవడానికి 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. వరద నీటిలో 30 కిలోమీటర్లు పర్యటించి ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని కోరగానే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి మంజూరు చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. నాంపల్లి తెలుగు అకాడమీలో IIHT-ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహియాల్ 2 రోజుల పర్యటన కోసం నిన్న భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్ లో భేటీ అయ్యారు. చెరువుల FTL బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ అధికారులపై కూడా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల అనుమతులకు సంబంధించి పలువురు ప్రభుత్వ అధికారులపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ప్రముఖ ఢిల్లీ వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు, ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్ చన్ప్రీత్ సింగ్ కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై సమీర్ మహేంద్రుని ఈడీ అరెస్ట్ చేసింది. వారు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడంతో విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురికి ఇప్పటికే బెయిల్ మంజూరైంది. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం బలపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతున్న అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు. బ్యారేజీని ఢీకొన్న పడవల్లోని 3 బోట్లు ఒకే యజమానికి చెందినవని, ఈ బోట్లకు లంగర్ వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడుతో కట్టారని అన్నారు. ఈ బోట్ల యజమాని వైసీపీ నేత అని చెప్పారు. బోట్లకు వైసీపీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఆ 3 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. అమ్మ ఆవకాయ టోరీ రేడియో ఎప్పటికీ బోర్కొట్టవు. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు.